హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. ఒకటి, ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ నుండి వాయిస్ ఆఫ్ ది కస్టమర్ ప్రపంచ గుర్తింపు పొందిన విమానాశ్రయం ఏది? ఒకటి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం. 2, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. 3, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్. 4, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. దీనికి సమాధానం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్. సో సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో దివ్య దృష్టి 2021 పేరుతో ఇండియన్ ఆర్మీ నేషనల్ సెమినార్ వెబినార్ను నిర్వహించినది ఎవరు? ఒకటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్. 2, సామాజిక ఆర్థిక పురోగతి కేంద్రం. 3, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్. 4, సెంటర్ ఫర్ ల్యాండ్ వెల్ఫేర్ స్టడీస్. సమాధానం సెంటర్ ఫర్ ల్యాండ్ వెల్ఫేర్ స్టడీస్. మూడో క్వశ్చను, జలాభిషేకం ప్రచారం కింద నిర్మించిన 57,000కి పైగా నీటి నిర్మాణాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో వర్చువల్గా ప్రారంభించారు? 1, కేరళ. 2, తెలంగాణ. 3, మధ్యప్రదేశ్. 4, న్యూఢిల్లీ. దీనికి ఆన్సర్ మధ్యప్రదేశ్. 4, చెక్క బొమ్మలు, స్థానిక కళాఖండాలు, హస్తకళలను ప్రోత్సహించడానికి ఫ్లిప్కార్ట్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? 1, మహారాష్ట్ర. 2, తమిళనాడు. 3, హిమాచల్ ప్రదేశ్. డి, ఒరిస్సా. దీనికి ఆన్సర్ మహారాష్ట్ర. 5, ప్రపంచ బ్యాంకు సహాయంతో అమలు చేయబోయే ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయ పునరుద్ధరణ కోసం వాటర్ షెడ్లను పునరుజ్జీవింపజేయడానికి రివార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? 1, మహారాష్ట్ర. 2, గోవా. 3, ఒడిస్సా. 4, తెలంగాణ. సో దీనికి ఆన్సరు తెలంగాణ. సో దీనికి ఆన్సరు ఒడిస్సా. అంటే ప్రపంచ భాష సహాయంతో అమలు చేయబోయే ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా వ్యవసాయ పునరుద్ధరణ కోసం వాటర్ షెడ్లను పునరుజ్జీవింపజేయడానికి రివార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటే దానికి ఆన్సరు 3, ఒడిస్సా. 6, ఏ రాష్ట్రంలో గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో న్యూట్రిషన్ సపోర్టివ్ అగ్రికల్చర్కు తోడ్పడడానికి చిరాగ్ అనే $100 మిలియన్ ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంకు సంతకం చేసింది? 1, బీహార్. 2, ఛత్తీస్గఢ్. 3, జార్ఖండ్. 4, ఉత్తరాఖండ్. సో దీనికి ఆన్సర్ ఛత్తీస్గఢ్. 7, భారత నావికాదళం థియేటర్ లెవెల్ ఆపరేషన్ రెడీనెస్ ఎక్సర్సైజ్ ట్రోపెక్స్ను ఎక్కడ నిర్వహించింది? 1, అట్లాంటిక్ మహాసముద్రము. 2, హిందూ మహాసముద్రం. 3, పసిఫిక్ మహాసముద్రం. 4, బంగాళాఖాతం. సో దీనికి ఆన్సర్ హిందూ మహాసముద్రం. 8, కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలను కోల్పోయిన యోధుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వారియర్ మెమోరియల్ను నిర్మించనుంది? 1, ఆంధ్రప్రదేశ్. 2, ఒడిస్సా. 3, తమిళనాడు. 4, పశ్చిమ బెంగాల్. సో దీనికి ఆన్సరు ఒడిస్సా 2. 9, వాతావరణ స్థితిస్థాపకత స్వల్ప కర్బన అభివృద్ధి వ్యూహ సూత్రీకరణ కోసం ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం UNEPతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? 1, బీహార్. 2, జార్ఖండ్. 3, మధ్యప్రదేశ్. 4, హర్యానా. సో దీనికి ఆన్సర్ బీహార్. 10, భారతదేశం తొలి పూర్తి స్థాయి అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ సాగరికను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? 1, గుజరాత్. 2, గోవా. 3, కేరళ. 4, తమిళనాడు. సో దీనికి కేరళ ఆన్సర్. 11,
మహారాజా సుహేల్ దేవ్ స్మారక చిహ్నానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ శంకుస్థాపన చేశారు? 1 ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 రాజస్థాన్, 4 బీహార్. సో దీనికి ఉత్తరప్రదేశ్ అండి ఆన్సర్. 12 ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని స్కోచ్ ముఖ్యమంత్రి అవార్డు ప్రదానం చేశారు? 1 నవీన్ పట్నాయక్ ఒడిస్సా, 2 పినరై విజయన్ కేరళ, 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, 4 శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్. సో 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్. 13 18వ సిఎస్ఐ ఎస్ఐజి ఈ గవర్నెన్స్ అవార్డ్స్ 2020లో అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్ను ఏ మంత్రిత్వ శాఖ దక్కించుకుంది? 1 గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 2 మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 3 ఉక్కు మంత్రిత్వ శాఖ, 4 విద్యా మంత్రిత్వ శాఖ. సో దీనికి సమాధానం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. 14 ఎవరి వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్పణ్ దివస్లో వారి సేవలను ప్రశంసిస్తూ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు? 1 నానాజీ దేశ్ముఖ్, 2 శ్యాంప్రసాద్ ముఖర్జీ, 3 రామ్ మనోహర్ లోహియా, 4 పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. సమాధానం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. 15 పేదలు నిరాశ్రయులకు ₹5 నామమాత్రపు ఖర్చుతో సబ్సిడీ బియ్యం అందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం మా క్యాంటీన్లను ప్రారంభించింది? 1 తెలంగాణ, 2 తమిళనాడు, 3 అసోం, 4 పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్ ఇటీవలనే మా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. సో ఇంటర్నేషనల్ న్యూస్. 16 తొలి ఇంటర్ప్లానెటరీ హోప్ ప్రోబ్ మిషన్తో అంగారకుడి అంటే మార్స్ కక్షలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించిన దేశం? 1 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 2 రష్యా, 3 ఇంగ్లాండ్, 4 ఇండోనేషియా. సమాధానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. 17 ప్రపంచ సుస్థిర అభివృద్ధి వయస్సు 2021 ఇతివృత్తం. 1 మా ఉమ్మడి భవిష్యత్తును పునర్నిర్మించడం, అందరికీ సురక్షితమైన భద్రతమైన వాతావరణం, 2 2030 లక్ష్యాల వైపు దశాబ్దాల గణన, 3 2030 అజెండాను పొందడం, మా వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం, 4 స్థితిస్థాపక గ్రహం కోసం భాగస్వాములు. సో దీనికి ఆన్సరు మా ఉమ్మడి భవిష్యత్తును పునర్నిర్మించడం, అందరికీ సురక్షితమైన భద్రతమైన వాతావరణం. ఫ్రెండ్స్, సో ఇవి త్వరలో రాబోతున్న గ్రూప్ 2కి చాలా ఉపయోగం. అదేవిధంగా డిఎస్సి టెట్కి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో తప్పకుండా ఇవన్నీ కూడా రాసుకొని ప్రిపేర్ అవ్వండి. 18 ఏ దేశంలో కనెక్టివిటీ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి $400 మిలియన్ అందిస్తున్నట్లు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది? 1 బంగ్లాదేశ్, 2 ఇరాన్, 3 శ్రీలంక, 4 మాల్దీవులు. సో సమాధానం మాల్దీవులు. 19 ఎర్త్ అబ్జర్వేషన్ ఈవో ఆధారిత సమాచారం ఉపయోగించి ఇంపాక్ట్ బేస్డ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ పై సహకార ప్రాజెక్టుల కోసం యూకే స్పేస్ ఏజెన్సీ ప్రోగ్రాంతో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అమలు కలిపింది? 1 ఢిల్లీ, 2 ఛత్తీస్గఢ్, 3 ఉత్తరాఖండ్, 4 జమ్మూ కాశ్మీర్. సో జవాబు జమ్మూ కాశ్మీర్. 20 కాఠ్మండు లోయలోని 3 సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల పునరుద్ధరణ పరిరక్షణ కోసం భారత్ నేపాల్కు ఎంత మొత్తాన్ని అందజేయనుంది? 1 142 మిలియన్లు, 2 156 మిలియన్లు, 3 184 మిలియన్లు, 4 127 మిలియన్లు. సో దీనికి ఆన్సర్ 1 142 మిలియన్లు.
21 అమెరికా ఏ దేశంతో కొత్త స్టార్ట్ అణ్వాయుధ నిరాకరణ ఒప్పందాన్ని విస్తరించింది? 1 యుఏఈ, 2 ఫ్రాన్స్, 3 నెదర్లాండ్స్, 4 రష్యా. సో దీనికి ఆన్సరు రష్యా. 22 పహేల్ ఫగున్ అనే వసంతోత్సవాన్ని ఏ దేశంలో జరుపుకుంటారు? 1 బంగ్లాదేశ్, 2 నేపాల్, 3 శ్రీలంక, 4 మారిషస్. దీనికి ఆన్సర్ 1 బంగ్లాదేశ్. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచ మరణాలలో ఏ దేశంలో యాక్సిడెంట్ల వల్ల 11% మరణాలు సంభవించాయి? 1 చైనా, 2 జర్మనీ, 3 భారత్, 4 స్పెయిన్. సో దీనికి ఆన్సర్ 3 భారత్. సో ఎకనామిక్స్ సంబంధించింది. 24 ఎంత బడ్జెట్ కేటాయింపుతో కేంద్ర ప్రభుత్వం 10,000 రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు ప్రోత్సాహం ఎఫ్పిఓ పేరుతో కొత్త ప్రభుత్వ రంగ పథకాన్ని ప్రారంభించింది? 1 6,092 కోట్లు, 2 6,865 కోట్లు, 3 6,286 కోట్లు, 4 6,340 కోట్లు. దీనికి సమాధానం 2 6,865 కోట్లు. 25 ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఓఎంఓ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసింది? 1 15,000 కోట్లు, 2 25,000 కోట్లు, 3 10,000 కోట్లు, 4 20,000 కోట్లు. సో దీనికి సమాధానం 4 20,000 కోట్లు. 26 ఎన్ఐఐఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఎఫ్ఓఎఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డిబి ఎంత పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది? 1 $150 మిలియన్, 2 $100 మిలియన్, 3 $50 మిలియన్, 4 80 మిలియన్. సో దీనికి సమాధానం 2 $100 మిలియన్. 27 ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ R1 అంచనాల ప్రకారం భారత స్థూల జాతీయోత్పత్తి జీడిపి 2022 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఏ శాతానికి పెరగనుంది? 1 11.80%, 2 9.10%, 3 10.4%, 4 8.65%. దీనికి ఆన్సర్ 3 10.4%. 28 ఆరోగ్య సేతు యాప్తో ఏకీకృతం చేసిన యాప్ అంటే వెబ్ పోర్టల్. 1 ఈ సంపద యాప్, 2 మేరా కోవిడ్ కేంద్ర, 3 జీవన్ సేవ యాప్, 4 కోవిన్ పోర్టల్. సో దీనికి ఆన్సర్ 4 కోవిన్ పోర్టల్. 29 ఇండియన్ ఫార్మా ఇండియన్ మెడికల్ డివైస్ 2021 6వ ఎడిషన్లో రసాయన ఎరువుల మంత్రి డివి సదానంద గౌడ్ చెప్పినట్లు 2030 నాటికి భారతీయ ఫార్మా మార్కెట్ ఎంతవరకు దెబ్బతింటుందని భావిస్తున్నారు? 1 $130 మిలియన్, 2 $150 మిలియన్, 3 $110 బిలియన్, 4 $120 బిలియన్. సో దీనికి సమాధానం 1 $130 బిలియన్. సో 30 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 2021లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని ఎఫ్ఎల్డబ్ల్యూ ఎప్పుడు నిర్వహించింది? 1 ఫిబ్రవరి 9, 13, 2021, 2 ఫిబ్రవరి 11, 15 మధ్య 2021, 3 ఫిబ్రవరి 8 to 12, 2021, 4 ఫిబ్రవరి 6 to 10, 2021. సో దీని ఆన్సరు ఫిబ్రవరి 8 to 12 ఫిబ్రవరి 2021. 31 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి
ఫసల్ బీమా యోజన కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని కేటాయించింది? 1 11,000 కోట్లు, 2 18,000 కోట్లు, 3 16,000 కోట్లు, 4 12,000 కోట్లు. దీనికి ఆన్సరు 3 16,000 కోట్లు. సో 32 ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇండియా ఎనర్జీ అవుట్లుక్ 2021 ప్రకారం 2040కి అత్యధిక శక్తి డిమాండ్ వృద్ధి చెందుతున్న దేశం ఏది? యుఏఈ, 2 భారత్, 3 చైనా, 4 యూరోపియన్ యూనియన్. దీనికి ఆన్సర్ 2 భారత్. సో 33 ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఎన్ఎఫ్ఎల్లో భారత ప్రభుత్వం ఎంత శాతం వాటాను విక్రయిస్తుంది? 1 34%, 2 25%, 3 31%, 4 20%. దీనికి ఆన్సరు 4 20%. 34 కేంద్ర ప్రభుత్వ స్టాండప్ పథకానికి ఊతం ఇవ్వడం కోసం స్వావలంబన్ స్వశక్తి అనే ప్రచారాన్ని కన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్తో కలిపి ప్రారంభించినది ఏది? 1 నేషనల్ హౌసింగ్ బ్యాంక్, 2 నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, 3 స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4 ఎక్సిమ్ బ్యాంక్. సో దీనికి ఆన్సర్ 3 స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 35 భారత్ అంతటా విద్యార్థుల గృహ అభ్యాసాలు ప్రారంభ నైపుణ్యం అభివృద్ధిని సులభతరం చేయడానికి జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎన్ఎస్డిసితో భాగస్వామ్యం కలిగిన కంపెనీ? 1 అమెజాన్, 2 ఐబిఎం, 3 యాహూ, 4 హ్యూలెట్ ప్యాకర్డ్. సో దీనికి ఆన్సరు హ్యూలెట్ ప్యాకర్డ్ 4 ఆన్సర్. 36 నిర్మాణ కార్మికులు బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఏ పేమెంట్స్ బ్యాంకుతో కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? 1 ఫినో పేమెంట్స్ బ్యాంక్, 2 ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, 3 జియో పేమెంట్స్ బ్యాంక్, 4 ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్. సమాధానం 2 ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. 37 సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు మంత్రిత్వ శాఖ ప్రకారం 5 సంవత్సరాలలో దేశంలో ఎన్ని ఎంఎస్ఎంఈలు నమోదు చేసుకున్నాయి? 1 1,07,00,000, 2 1,02,00,000, 3 1,01,00,000, 4 1,05,00,000. దీనికి ఆన్సరు 2 1,02,00,000. 38 భారత్లో 5 టీవీ స్టిక్స్ను స్థానికంగా ఎక్కడ తయారు చేయడానికి అమెజాన్ తొలి డివైస్ మ్యానుఫ్యాక్చర్ లైన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది? 1 చెన్నై, 2 కోల్కతా, 3 బెంగళూరు, 4 పూణే. సో 1 దీనికి చెన్నై. 39 వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ విజన్ కింద 5 సంవత్సరాల్లో చమురు గ్యాస్ మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు ఎంత మొత్తాన్ని వెచ్చించనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు? 1 7.5 లక్షల కోట్లు, 2 8 లక్షల కోట్లు, 3 8.5 లక్షల కోట్లు, 4 9 లక్షల కోట్లు. ఆన్సర్ దీనికి 1 7.5 లక్షల కోట్లు. 40 టెలికాం రంగం కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పథకం కోసం ఎంత మొత్తానికి క్యాబినెట్ ఆమోదం లభించింది? 1 13,500 కోట్లు, 2 12,495 కోట్లు, 3 12,700 కోట్లు, 4 15,678 కోట్లు. దీనికి ఆన్సర్ 3 12,700 కోట్లు. 41 భారతీయ వ్యాపారాల రూపురేఖలు మార్చడానికి గూగుల్ క్లౌడ్తో భాగస్వామ్యాన్ని ప్రకటించిన కంపెనీ ఏది? 1 టాటా కమ్యూనికేషన్, 2 ఎయిర్టెల్, 3 ఇన్ఫోసిస్,
4 రిలయన్స్ కమ్యూనికేషన్స్. సమాధానం 1 టాటా కమ్యూనికేషన్స్. సో 42 సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి తొలిసారిగా కింది వాటిలో దేని ప్రారంభించారు? 1 సిఎన్జి ట్రాక్టర్, 2 డ్రైవర్ రహిత రైలు, 3 హెలికాప్టర్ సమిట్, 4 బయోజెట్ ఇంధన బస్సు. సో దీనికి ఆన్సరు సిఎన్జి ట్రాక్టర్. 43 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc, సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, సో CMTIతో కలిసి ఏ కంపెనీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది? 1 జనరల్ ఎలక్ట్రిక్, 2 సిమెన్స్, 3 ఫిలిప్స్, 4 డైమ్లర్ ఏజ్. సమాధానం దీనికి 2 సిమెన్స్. 44 మెటల్ 3D ప్రింటెడ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ కాంపోనెంట్ తయారీ కోసం విప్రో 3D ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది? 1 BEML లిమిటెడ్, 2 భారత్ డైనమిక్స్ లిమిటెడ్, 3 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, 4 భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. సో దీనికి ఆన్సర్ 3 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. 45 భూసాగరాలపై లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ మిస్సైల్ బాబర్ను పరీక్షించిన దేశం? 1 పాకిస్తాన్, 2 UAE, 3 ఇరాన్, 4 ఈజిప్ట్. సో దీనికి ఆన్సర్ ఏ పాకిస్తాన్. 46 భారతదేశంలో మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్ ఎక్కడ ప్రారంభమైంది? 1 న్యూఢిల్లీ, 2 ముంబై, 3 జైపూర్, 4 ఆగ్రా. దీనికి ఆన్సరు న్యూఢిల్లీ. 42 2021లో ప్రపంచంలోని మొదటి పౌర మిషన్ను ప్రకటించిన స్పేస్ కంపెనీ? 1 స్పేస్ ఎక్స్, 2 ఇస్రో, 3 నాసా, 4 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో 1 స్పేస్ ఎక్స్. 48 నౌకాదళ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అండర్ వాటర్ డొమైన్లో పరిశోధన కోసం ఇండియన్ నేవీ ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ? 1 IIT ఢిల్లీ, 2 IIT చెన్నై, 3 IIT రోపార్, 4 IIT గౌహతి. సో సమాధానం దీనికి IIT ఢిల్లీ 1. సో భారత నేవీ అన్ని యుద్ధ నౌకలకు ప్రామాణీకరించిన ప్రధాన తుపాకులు సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్స్ SRGN సరఫరా చేయడానికి భారత నౌకాదళం నుండి ఆర్డర్ను పొందిన సంస్థ? 1 భారత్ ఎలక్ట్రానిక్స్, 2 భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, 3 BEML లిమిటెడ్, 4 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, 2 భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. 50 భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఉత్తమ పూర్తిగా దేశీయ మ్యాపింగ్ పోర్టల్ జియోస్పటియల్ సేవలను అందించడానికి ఏ సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది? 1 DSYN టెక్నాలజీస్, 2 అప్స్ట్రీమ్ కామర్స్, 3 ఫోన్పే, 4 మ్యాప్ ఇండియా. సో దీనికి సమాధానం మ్యాప్ మై ఇండియా. 51 ఏ దేశ తొలి స్వతంత్ర మిషన్ థియాన్వెన్ 1 భూమి నుండి 6-1/2 నెలల ప్రయాణం తర్వాత విజయవంతంగా మార్స్ అరుణగ్రహం కక్షలోకి ప్రవేశించింది? 1 హాంకాంగ్, 2 రష్యా, 3 జపాన్, 4 చైనా. దీనికి ఆన్సరు 4 చైనా. 52 మండు ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్. దీనికి ఆన్సర్ 4 మధ్యప్రదేశ్. ప్రాచీన నాగ్ సంస్కృతి చిహ్నమైన కాంచోత్ ఉత్సవాన్ని జమ్మూ కాశ్మీర్లోని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు?
ఒకటి నుబ్రా లోయ, 2 చీనాబ్ లోయ, 3 స్మితి లోయ, 4 బాపా లోయ. 2 దీనికి ఆన్సరు చీనాబ్ లోయ. 54 అధిక సాంద్రత కలిగిన కృష్ణబిలంలో భారీ ఆప్టికల్ ప్లేయర్ను ఏ దేశ ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు? 1 భారత్, 2 జర్మనీ, 3 ఆస్ట్రేలియా, 4 బెల్జియం. దీనికి ఆన్సర్ 1 భారత్. 55 తాజా గణాంకాల ప్రకారం ఏ జాతీయ పార్కులో 93,491 పక్షులున్నాయి? 1 జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, 2 రన్నర్ థంబోర్ నేషనల్ పార్క్, 3 ఫ్రెంచ్ నేషనల్ పార్క్, 4 కాజిరంగా నేషనల్ పార్క్. దీనికి ఆన్సరు 4 కాజిరంగా నేషనల్ పార్క్. 56 సైబర్ సెక్యూరిటీ కోసం ఐఐటి ఖరగ్పూర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఐటీ సంస్థ? 2 సిమెన్స్, 2 ఐబిఎం, 3 టీసీఎస్, 4 హెచ్సిఎల్. సో దీనికి ఆన్సరు టీసీఎస్ 3. 57 ఇటీవల భారత నౌకాదళం కమిషన్ చేసిన 3వ స్కార్పియన్ జలాంతర్గామి పేరు? 1 ఐఎన్ఎస్ కరేంజ్, 2 ఐఎన్ఎస్ వెలా, 3 ఐఎన్ఎస్ కాందేరి, 4 ఐఎన్ఎస్ వ్యాగర్. సో 1 దీనికి ఆన్సర్ ఐఎన్ఎస్ కరేంజ్. సో అపాయింట్మెంట్స్ నెక్స్ట్. 58 ఇటలీ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినది? 1 మారియా డ్రామి, 2 జీన్ కాస్టెప్స్, 3 అలెగ్జాండర్ డిక్రూ, 4 మార్క్ రూట్. ఫ్రెండ్స్, నేను కాస్త కన్ఫ్యూజన్గా చదువుతున్నాను అనుకుంటారేమో. నాకు కన్ను ఆపరేషన్ చేస్తుంది, అందువల్ల నేను ఒక కన్ను మూసుకొని 2వ కన్నుతోనే చదువుతున్నాను. మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. సో దీనికి ఆన్సరు 1 మారియా డ్రాగి. ఇటలీ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినది? మారియో డ్రాగి, 2 జీన్ కాస్టెక్స్, 2 అలెగ్జాండర్ డిక్రూ, 4 మార్క్ రూట్. దీంట్లో ఆన్సర్ మారియా డ్రాగి. 59 టాటా మోటార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓ అండ్ ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు? 1 గ్యూంటర్ కార్ల్ బట్స్చెక్, 2 జేమ్స్ డి పార్లే, 3 మార్క్ లిస్టోసెల్లా, 4 విపిన్ సోంది. సో దీనికి ఆన్సర్ 3 మార్క్ లిస్టోసెల్లా. 60 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను యూసీబీఎస్ బలపరిచేందుకు ఆ రంగంలో ఏకీకరణ సామర్థ్యాన్ని అన్వేషించడానికి కోసం ఓ విజన్ డాక్యుమెంట్ను రూపొందించుటకు ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? 1 మహేష్ కుమార్ జైన్, 2 ఆర్ గాంధీ, 3 విరాల్ ఆచార్య, 4 ఎన్ఎస్ విశ్వనాథన్. సో దీనికి ఆన్సర్ 4 ఎన్ఎస్ విశ్వనాథన్. 61 అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? 1 అజయ్ మాథూర్, 2 ఉపేంద్ర త్రిపాఠి, 3 జైన రాయన్ మిశ్రా, 4 భాను ప్రతాప్ సింగ్. సో దీనికి ఆన్సర్ 1 అజయ్ మాథూర్. 62 కిరణ్ బేడి తొలగింపు తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించింది ఎవరు? 1 భగత్ సింగ్ కోశ్యారి, 2 బన్వర్లాల్ పురోహిత్, 3 ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, 4 తమిళిసై సౌందరరాజన్. దీనికి 4 ఆన్సర్ తమిళిసై సౌందరరాజన్. సో 63 కాంగో కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? 1 జీన్ మైకేల్ సమా, 2 ఫెలిక్స్ యాంటోనీ టిట్స్కెడీ, 3 జోసెఫ్ కబిలా, 4 విఠల్ కమెర్హి. 1 జీన్ మైకేల్ సమా. సో తర్వాత క్రీడలు. 64 13వ సిఈసి కప్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ని గెలుచుకున్న జట్టు? 1 షాకర్ చిక్టాన్, 2 వకా బొల్బేక్, 3 డ్రాస్ రెడ్, 4 క్లబ్ చిక్టాన్. 3 దీనికి డ్రాస్ రెడ్.
65 2021 నుంచి 2023 వరకు తమ గ్లోబల్ పార్ట్నర్గా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎంపిక చేసిన సంస్థ. 1 ఉడేమి, 2 బిజూస్, 3 వేదాంతు, 4 అనాకాడమీ. సో దీనికి ఆన్సర్ బిజూస్. 26 ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన నమన్ ఓజా ఏ క్రీడకి చెందినవారు? 1 స్క్వాష్, 3 బాస్కెట్బాల్, 3 క్రికెట్, 4 ఫుట్బాల్. క్రికెట్. సో 67 143 సంవత్సరాల క్రికెట్ చరిత్రలో ఎడమ చేతి ఓటం బ్యాట్స్మెన్ అవుట్ చేసి 200 వికెట్లు సాధించిన ఆ బౌలర్ ఎవరు? 1 జస్ప్రీత్ బుమ్రా, 2 రవిచంద్రన్ అశ్విన్, 3 అజింక్య రహానే, 4 రిషబ్ పంత్. సో దీనికి ఆన్సర్ రవిచంద్రన్ అశ్విన్. సో ఇంపార్టెంట్ డేట్స్. 68 జాతీయ ఉత్పాదకత దినాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు? 1 ఫిబ్రవరి 11, 2 ఫిబ్రవరి 13, 3 ఫిబ్రవరి 12, 4 ఫిబ్రవరి 10. దీనికి ఆన్సరు 3 ఫిబ్రవరి 12. 69 ఫిబ్రవరి 13న జరుపుకున్న ప్రపంచ రేడియో దినోత్సవం 2021 ఇతివృత్తం ఏంటి? 1 రేడియో అండ్ వైవిధ్యం, 2 సంభాషణ, సహనం అండ్ శాంతి, 3 కొత్త ప్రపంచం కొత్త రేడియో, 4 రేడియో అండ్ క్రీడలు. 3 కొత్త ప్రపంచం కొత్త రేడియో. ఆన్సర్ దీనికి 70 అవార్డ్స్. ది టెరిబుల్ హారిబుల్ వెరీ బ్యాడ్ గుడ్ న్యూస్ పుస్తక రచయిత ఎవరు? ఐరా త్రివేది, మేఘ్నా పంత్, మీనా కందస్వామి, జూడీ బాలన్. సో దీనికి ఆన్సర్ 2 మేఘ్నా పంత్. 71 టర్న్ అరౌండ్ ఇండియా 2020 సౌర్ మౌంటింగ్ ఫాస్ట్ లెగసీ పుస్తక రచయిత ఎవరు? 1 ఖాగుప్తా, 2 కేఎస్ స్వామి, 3 ఓజో ఖన్నా, 4 ఇస్కా జైన్. సో దీనికి ఆన్సరు 1 అండి, ఖాగుప్తా. 72 అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి నల్ల జాతి మహిళ కమలా హారిస్ కొత్త జీవిత చరిత్ర కమలాస్ వే పుస్తక రచయిత ఎవరు? 1 స్టీఫెన్ కింగ్, 2 ఆలిస్ వాకర్, 3 జార్జ్ సాండర్స్, 4 డాన్ మ్యారైన్. సో దీనికి ఆన్సర్ 4 డాన్ మ్యారైన్. 33 అన్ఫినిష్డ్ ఏ మెమోరియల్తో రచయితగా ప్రస్థానం ప్రారంభించింది ఎవరు? 1 ప్రియాంక చోప్రా జోనాస్, 2 దీపికా పడుకోనే, 3 ఐశ్వర్యరాయ్ బచ్చన్, 4 కంగనా రౌత్. ఆన్సర్ దీనికి ప్రియాంక చోప్రా జోనాస్. 74 స్టార్ స్ట్రక్ కన్ఫెషన్ ఆఫ్ ఏ టీవీ ఎగ్జిక్యూటివ్ పేరుతో తన అనుభవాలకు అక్షరూపం ఇచ్చినది? 1 సిద్ధార్థ్ దాస్, 2 పీటర్ ముఖర్జియా, 3 మిఖాయిల్ బోరా, 4 రాకేష్ మరియా. సో దీనికి ఆన్సర్ 2 పీటర్ ముఖర్జియా. సో 75 అండ్ ఫైనల్ క్వశ్చన్. తెపానా కాశ్మీరీ నోట్స్ ఆన్ కాశ్మీర్ పుస్తక రచయిత ఎవరు? 1 అరుణ్ కర్మాకర్, 2 వరుణ్ సేతి, 3 ఆశిష్ మెహ్రా, 4 రవీందర్ సైని. దీనికి ఆన్సరు 1 అరుణ్ కర్మాకర్. సో ఇప్పుడు దాకా మీరు చూశారు కదండి, విన్నారు కదా. సో ఇవన్నీ కూడా మీకు ఎవరైతే గ్రూప్ 2కి, ఏపీపీఎస్కి, టీపీపీఎస్సికి, అదేవిధంగా డిఎస్సికి, టెట్కి, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అందరికి కూడా ఇవి చాలా చాలా ఉపయోగం. సో ఎవరు కూడా మిస్ కాబాకండి. నేను ఈ మధ్య కన్ను ఆపరేషన్ చేసుకుని రెగ్యులర్గా పెట్టలేకపోయాను, సారీ. ఇక్కడ నుంచి రెగ్యులర్గా పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయ్ ప్రదీప్.